ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు, పొడులు, వడియాలు మరియు అప్పడాలు జంధ్యాల ఫుడ్స్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. జాతీయ సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా లోక్సభకి సంబంధించి ఒక ఎన్నికల ఫెస్టివల్గా జరుగుతున్నటువంటి సందర్భం. అయితే బీజేపీ, భారతీయ జనతా పార్టీ జాతీయ రాజకీయాలను శాసించేటువంటి క్రమంలో 370 సీట్లు ఒంటరిగా ఆ పార్టీ సాధించడం, అలానే మిత్రపక్షాలతో కలిసి 400 సీట్లలో గెలుపు బావుట ఎగరేయడం. ఇది అసలు ఆచరణ సాధ్యమయ్యే టార్గెటేనా? ఎందుకు ఈ లక్ష్యాన్ని బీజేపీ ఎంచుకుంది అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే, ఆచరణ సాధ్యమయ్యేటువంటి టార్గెటా కాదే అనేటువంటి అంశంపైనే విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. దేశవ్యాప్తంగా 543 స్థానాలకి లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. జాతీయ సార్వత్రిక ఎన్నికలుగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగగా దీన్ని గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ పెట్టుకున్నటువంటి టార్గెట్ రీచ్ అవ్వడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి, అలానే ఆ పార్టీ పోటీ చేస్తున్నటువంటి స్థానాలన్నీ, మిత్రపక్షాలు ఎక్కడెక్కడ బరిలో దిగుతున్నాయి, ఇందులో కలిసి వచ్చేటువంటి అంశాలేంటి, వీటిని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓవరాల్గా జాతీయ సార్వత్రిక ఎన్నికలకి సంబంధించినటువంటి ఒక క్లారిటీ వచ్చే క్రమంలోనే భారతీయ జనతా పార్టీ ఒక అడుగు ముందుకు వేసింది. గతంలో ఎన్డీఏకి దూరమైనటువంటి పార్టీలన్నిటినీ కూడా దగ్గర చేసుకునేటువంటి ప్రయత్నం చేసింది. దానికి కారణం 400 సీట్లు దేశవ్యాప్తంగా సాధించాలనేటువంటి టార్గెట్. అది కూడా ఒకసారి మన ఎన్నికల ప్రక్రియను చూస్తే కనుక దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 400 సీట్లు దక్కించుకున్నటువంటి సందర్భం ఒకే ఒక్కసారి ఉంది. అది కూడా ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగినటువంటి 1985 నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, రాజీవ్ గాంధీ నేతృత్వంలో ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితుల్లో 400 పైచిలకు 420 సీట్ల వరకు దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంత కష్టసాధ్యమైనటువంటి టార్గెట్ని బీజేపీ ఎందుకు పెట్టుకుంది? సో ఇదే క్రమంలో దూరమైనటువంటి మిత్రపక్షాలన్నిటినీ కూడా భారతీయ జనతా పార్టీ దగ్గర చేసుకునేటువంటి ప్రయత్నం చేసింది. దాదాపు 40 పార్టీల వరకు, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, అందులో జాతీయ పార్టీల హోదా పొందినటువంటి పార్టీలు కూడా ఉన్నాయి. సో మొత్తంగా కలిపి దాదాపు 40 పార్టీల వరకు మిత్రపక్షాలుగా ఏర్పాటు చేసుకుంది. ఎన్డీఏ కూటమిలో మిత్రపక్షాల సంఖ్య 40 వరకు ఉన్నప్పటికీ కూడా అత్యధిక స్థానాల్లో, అంటే 400 పైచిలుకు స్థానాల్లో పోటీ చేస్తుంది భారతీయ జనతా పార్టీనే. ఇంకొక విషయం, ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, 440కి పైగా స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంటే, ఈ కూటమిలో భారతీయ జనతా పార్టీ తర్వాత అతిపెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ. కేవలం 17 స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ రెండవ అతిపెద్ద పార్టీగా ఈ కూటమిలో ఉంది. సో ఈ సర్దుబాట్లన్నీ ఎందుకు జరిగినాయి? ఇంత కష్టసాధ్యమైనటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకోవడానికి కారణం ఏంటి? అదే క్రమంలో ఇన్ని పార్టీల కూటమిగా ఒక కలగూర గంపగా ఎన్డీఏని మరొకసారి, అంటే 1999 ఎన్నికల తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే స్థాయిలో విస్తారమైనటువంటి ఒప్పందాలు చేసుకోవడానికి కారణం ఏంటి? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఓవరాల్గా భారతీయ జనతా పార్టీ పొత్తులు కూర్చుకున్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి సింబల్స్, ఆ పార్టీల జాబితా. ఇక రాష్ట్రాల వారీగా భారతీయ జనతా పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది, మిత్రపక్షాలు ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నాయి, విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. భారతీయ జనతా పార్టీ పోటీ చేసేటువంటి స్థానాల సంఖ్య, స్థానాలు ఇవి. మొత్తం ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలుపుకొని చూస్తే భారతీయ జనతా పార్టీ 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బరిలో దిగుతుంది. ఏ రాష్ట్రంలో ఎన్నెన్ని సీట్ల కోసం టార్గెట్ పెట్టుకుంది, దాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం, అలానే లోక్సభ స్థానాల పరంగా కూడా అతిపెద్ద రాష్ట్రంగా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో 75 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థుల్ని బరిలో నిలిపింది. మొత్తం ఉత్తరప్రదేశ్లో 80 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. అందులో మిత్రపక్షాలకి 5 కేటాయించింది. మిగతా 75 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీనే బరిలో ఉంది. ఇక పశ్చిమ బెంగాల్లో 42 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 42కు 42 లోక్సభ స్థానాల్లోనూ భారతీయ జనతా పార్టీ పోటీలో నిలుస్తుంది. మహారాష్ట్రకు సంబంధించి 30 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు. వాస్తవానికి మహారాష్ట్రలో 48 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. సో అక్కడ 30 చోట్ల భారతీయ జనతా పార్టీ బరిలో నిలుస్తుంది. ఎందుకంటే శివసేన పార్టీగానే వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఉద్ధవ్ ఠాక్రే వర్గం వేరుగా ఉంది. అలానే శివసేన అసలైనటువంటి సింబల్, శివసేన గుర్తు, జెండా అన్నీ కూడా స్వాధీనపరుచుకున్నటువంటి పార్టీతో మిత్రపక్షంగా ఉంది. కాబట్టి ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలో ఆ చీలిక వర్గం అంతా కూడా బీజేపీతో కలిసి పయనిస్తున్న సందర్భంలో అక్కడ ఆ సీట్లు కేటాయించింది భారతీయ జనతా పార్టీ. ఇక మధ్యప్రదేశ్లో చూస్తే మొత్తం 29 స్థానాలు ఉన్నాయి. 29 స్థానాల్లోనూ
భారతీయ జనతా పార్టీనే బరిలో దిగుతుంది. అలానే గుజరాత్లో 26 స్థానాలు ఉన్నాయి, 26 చోట్ల భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు నిలబెట్టింది. ఇక రాజస్థాన్లో 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి, 25 చోట్ల భారతీయ జనతా పార్టీ అభ్యర్థులే బరిలో నిలుస్తున్నారు. కర్ణాటకలో 28 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి, అందులో 25 చోట్ల భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు. ఇక తమిళనాడు దక్షిణాది రాష్ట్రాల్లో చాలా కీలకమైనటువంటి రాష్ట్రం కర్ణాటక. ఎందుకంటే లాస్ట్ టైం ఇక్కడ 28కి 27 ఎంపీ సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకున్నటువంటి ట్రాక్ రికార్డు ఉంది. ఈసారి కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి వస్తుంది అనేటువంటి ఆలోచనతో ఉంది. చివరి నిమిషంలో అనూహ్యంగా జేడీఎస్ జనతాదళ్ సెక్యులర్ పార్టీ పొత్తులోకి వెళ్ళింది. కేవలం 3 లోక్సభ స్థానాలు, అంటే దేవేగౌడ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ పార్టీ 3 స్థానాల్లో పోటీ చేస్తుంది. 25 చోట్ల భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది. ఇక తమిళనాడులో మొత్తం 39 లోక్సభ స్థానాలు ఉన్నాయి, అందులో 23 చోట్ల భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది. మిగతా మిత్రపక్షాలతో మిగతా సీట్లు పంచుకున్నటువంటి పరిస్థితి. ఒడిశాలో 21 చోట్ల భారతీయ జనతా పార్టీ బరిలో నిలిచింది. అలానే బీహార్ నుంచి చూస్తే 17 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ పోటీలో ఉంది. ఇక తెలంగాణ నుంచి 17 నియోజకవర్గాలు ఉన్నాయి, 17 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ పోటీలో నిలిచింది. కేరళలో 20 లోక్సభ స్థానాలు ఉన్నాయి, అందులో 16 చోట్ల భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని బరిలో నిలిచింది. అలానే జార్ఖండ్లో చూస్తే కనుక జార్ఖండ్ రాష్ట్రంలో 13 లోక్సభ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు నిలబెడుతుంది. పంజాబ్లో కూడా 13 లోక్సభ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు నిలబెడుతుంది. అస్సాంలో 11 లోక్సభ స్థానాలు, ఛత్తీస్గఢ్లో 11 లోక్సభ స్థానాలు, అంటే మొత్తం ఆల్ కాన్స్టిట్యున్సీస్లో ఇక్కడ బరిలో నిలుస్తున్నారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు. ఇక హర్యానాలో 10 స్థానాలు ఉన్నాయి, 10 చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు నిలబెడుతుంది. ఢిల్లీలో 7 స్థానాలు ఉన్నాయి, 7 చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులే నిలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇప్పుడున్న పరిస్థితిలో 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి, అందులో 6 చోట్ల భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు నిలబెడుతుంది. జమ్మూ కాశ్మీర్లో 5 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు నిలబెడుతుంది. ఇక ఉత్తరాఖండ్లో 5 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి, అందులో అన్ని చోట్ల కూడా భారతీయ జనతా పార్టీని అభ్యర్థులు నిలబెడుతుంది. ఇక హిమాచల్ ప్రదేశ్ నుంచి 4 స్థానాలు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి 2 స్థానాలు, దాద్రా నాగర్ హవేలీ అండ్ డయ్యూ డామన్ ఈ 2 కలిపి చూస్తే కనుక ఇక్కడ 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి, 2 చోట్ల భారతీయ జనతా పార్టీని అభ్యర్థులు నిలబెడుతుంది. గోవా నుంచి 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి, అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు నిలబెడుతుంది. త్రిపురలో 2 స్థానాలకి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు నిలబెడుతుంది. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో 1, చండీగఢ్కి సంబంధించి 1, లడాఖ్కి సంబంధించి 1, మణిపూర్కి సంబంధించి 1, మిజోరాంకి సంబంధించి 1, పుదుచ్చేరికి సంబంధించి 1, సిక్కింకి సంబంధించి 1, మొత్తం అన్ని చోట్ల ఒక్కొక్క నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థులు నిలబెడుతుంది. ఇది ఓవరాల్గా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు నిలబెడుతున్నటువంటి నియోజకవర్గాలు. ఇక మొత్తంగా చూస్తే దేశంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలని కలిపి చూసినప్పుడు భారతీయ జనతా పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంటే మొత్తం 446 సీట్లలో భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థుల్ని నిలబెడుతుంది. అంటే ఎవరు ఊహించినటువంటి నంబర్గా దీన్ని చూడాలి. మిత్రపక్షాలుగా 40 రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది, 40 పార్టీల సింబల్స్ కనిపిస్తున్నాయి. 40 రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా కేవలం భారతీయ జనతా పార్టీనే 446 చోట్ల పోటీ చేస్తుంది. ఇందులో భారతీయ జనతా పార్టీ నిర్దేశించుకున్నటువంటి టార్గెట్ కనీసం 370 నియోజకవర్గాల్లో గెలిచి తీరాలనేటువంటి టార్గెట్లో భారతీయ జనతా పార్టీ ఉంది. అంటే మ్యాక్సిమం రిజల్ట్ సాధించాలి అనేటువంటి సంకల్పంతోనే భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఈ ప్రణాళికని సిద్ధం చేసింది. ఇక మిత్రపక్షాలకు సంబంధించి ఎన్నెన్ని సీట్లు కేటాయించింది అంటే ఇంత పెద్ద సంఖ్యలో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్నటువంటి కూటమిలో అతిపెద్ద పార్టీ, అంటే రెండవ అతిపెద్ద పార్టీగా చూస్తే తెలుగుదేశం పార్టీ మాత్రమే కనిపిస్తుంది. 17 చోట్ల తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో బరిలో ఉంది. సో ఆ లెక్కలు కూడా ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. మిత్రపక్షాలు పోటీ చేస్తున్నటువంటి సీట్ల సంఖ్య ఇది. ఓవరాల్గా చూస్తే మిత్రపక్షాలు బరిలో నిలుస్తున్నటువంటి స్థానాలుగా మనం వీటిని చూడాల్సి ఉంటుంది. ఇందులో పెద్ద సంఖ్యలో పోటీ చేస్తుంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీనే ఎక్కువ సీట్లలో పోటీ చేస్తుంది. రెండవ అతిపెద్ద పార్టీ ఎన్డీఏలో బీజేపీ తర్వాత తెలుగుదేశం పార్టీనే. సో 17 లోక్సభ స్థానాలకి తెలుగుదేశం పార్టీ ఇక్కడ బరిలో నిలిచింది. ఏపీ నుంచి మొత్తం రాష్ట్రంలో 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి, అందులో 17 చోట్ల పోటీ చేస్తుంది. ఇక జనతాదళ్ యునైటెడ్ బీహార్ నుంచి బరిలో ఉంది, 16 చోట్ల జనతాదళ్ యునైటెడ్ పోటీ చేస్తుంది. శివసేన పార్టీ 13 చోట్ల పోటీ చేస్తుంది. అంటే ఏక్నాథ్ షిండేకి సంబంధించినటువంటి పార్టీ ఇది. అయితే అసలైన శివసేన ఇదే అనేటువంటి గుర్తింపును కూడా ఎన్నికల సంఘం ఇచ్చింది కాబట్టి ఇదే అసలైన శివసేనగా మనం చూడాల్సి ఉంటుంది. ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఐఎన్డీఏ కూటమిలో ఉంది కాబట్టి దాని లెక్కను మనం చూడాల్సినటువంటి అవసరం లేదు. సో మహారాష్ట్రలో బలమైనటువంటి కూటమిగా చెప్పుకునే వాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడు చీలికల నేపథ్యంలో ఎలా ఉంటుంది అనేది మొదటి ఎన్నిక. ఇది మహారాష్ట్రలో చూడాల్సినటువంటి మొదటి ఎన్నిక. తర్వాత పట్టాలు మక్కల్ కచ్చి అంటే పిఎంకే పార్టీ, గతంలో మోపనార్ లాంటి కీలకమైనటువంటి నాయకులు రిప్రజెంట్ చేసినటువంటి పార్టీ ఇది.
ఇప్పుడు తమిళనాడులో 10 సీట్లు ఈ పార్టీకి కేటాయించింది భారతీయ జనతా పార్టీ. అలానే లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ పాస్వాన్ వర్గం బీహార్లో 5 సీట్లలో బరిలో దిగుతుంది. ఇక నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా చీలిక జరిగింది. ఎందుకంటే మహారాష్ట్రకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి పార్టీలు రెండు కూడా చీలిక బాట పట్టినటువంటి పార్టీలుగా మిగిలాయి. అందులో ముఖ్యమైనటువంటివి శివసేన పార్టీకి సంబంధించి ఏక్నాథ్ షిండే వర్గం ఒకవైపు ఉంటే అశోక్ పవార్ వర్గం ఇక్కడ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని మరొక కూటమిగా మార్చినటువంటి పరిస్థితి. అది కూడా అసలు పార్టీ ఇదే అనేటువంటి గుర్తింపును కూడా పొందేటువంటి ప్రయత్నం చేసింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 4 చోట్ల పోటీ చేస్తుంది మహారాష్ట్ర నుంచి. అలానే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎగ్జిస్టెన్స్ లక్షద్వీప్లో కూడా ఉంది కాబట్టి లక్షద్వీప్కు ఉన్నటువంటి ఒక సీటుని కూడా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకే కేటాయించింది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే అక్కడ ఒకే ఒక్క సీటు ఉంది. ఆ ఒక్క సీటు నేషనలిస్ట్ కాంగ్రెస్ ఎన్సీపీకి కేటాయించింది. ఇక భారత్ ధర్మసేన అనేటువంటి పార్టీకి కేరళలో 4 సీట్లు కేటాయించింది. కేరళలో మొత్తం 20 సీట్లు ఉంటే అందులో 16 సీట్లలో బీజేపీ పోటీ చేస్తుంది, 4 సీట్లలో భారత్ ధర్మసేన పోటీ చేస్తుంది. ఇక జనతాదళ్ సెక్యులర్ కర్ణాటక నుంచి ఇందాక చెప్పుకున్నాం 3 సీట్లు జనతాదళ్ సెక్యులర్కి కర్ణాటకలో కేటాయించింది. ఇక తమిళనాడులో ఉన్నటువంటి మరికొన్ని ముఖ్యమైనటువంటి పార్టీలు మనం చూడాలి. టీఎంసీ పార్టీ అంటే టీఎంసీ తమిళ మానిల కాంగ్రెస్, యాక్చువల్గా మోపనార్ పార్టీ, ఇది పట్టాల మక్కల ఖర్చు కాదు. తమిళనాడులో తమిళ మానిల కాంగ్రెస్ అనేది ఒకప్పుడు కీలకమైనటువంటి పార్టీగా డెవలప్ అయినటువంటి పార్టీ. ఇప్పుడు కొంత ఇబ్బందికరమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా 3 సీట్లు దీనికి కేటాయించారు. పట్టాల మక్కల ఖర్చుకి వచ్చి 10 సీట్లు, అలానే టీఎంసీకి సంబంధించి 3 సీట్లు కేటాయించారు. ఇక అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ఈ పార్టీకి తమిళనాడులో 2 సీట్లు కేటాయించారు. మొత్తం తమిళనాడులో 39 పార్లమెంటు స్థానాలు ఉంటే అందులో మిత్రపక్షాలకి 15 సీట్లు కేటాయించింది భారతీయ జనతా పార్టీ. ఇక ఇక్కడ లెక్కల్లో మనం చూస్తే కనుక అప్నాదల్ సోనీలాల్ ఆ వర్గానికి సంబంధించి ఉత్తరప్రదేశ్లో 2 సీట్లు, అసోం గణ పరిషత్తుకు సంబంధించి అస్సాంలో 2 సీట్లు, జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో 2 సీట్లు. ఎందుకంటే 25 సీట్లలో 17 తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోతే 6 బీజేపీకి వస్తే 2 సీట్లు జనసేన కేటాయించినట్టుగా చూడాలి. ఇక నేషనల్ పీపుల్స్ పార్టీకి సంబంధించి మేఘాలయలో 2 సీట్లు కేటాయించింది భారతీయ జనతా పార్టీ. రాష్ట్రీయ లోక్దళ్ పార్టీకి సంబంధించి ఉత్తరప్రదేశ్లో మరొక 2 సీట్లని కేటాయించింది. మిగతా చోట్ల కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ దీనికి 1 సీటు జార్ఖండ్లో, అలానే హిందుస్థానీ అవామీ మోర్చా బీహార్కి సంబంధించినటువంటి పార్టీ 1 సీటు, స్వతంత్ర అభ్యర్థి తమిళనాడుకు సంబంధించినటువంటి స్వతంత్ర అభ్యర్థికి 1 సీటు, నాగా పీపుల్ ఫ్రంట్ ఆ పార్టీకి 1 సీటు, నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అది నాగాలాండ్కి సంబంధించినటువంటి పార్టీ, నాగా పీపుల్ ఫ్రంట్ వచ్చి మణిపూర్లో ఉంది. ఈ నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ వచ్చి నాగాలాండ్లో ఉంది, 1 సీటు కేటాయించింది. ఇక రాష్ట్రీయ లోక్ మోర్చా బీహార్లో 1 సీటు దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది. సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్లో ఈ పార్టీకి 1 సీటు కేటాయించింది. రాష్ట్రీయ సమాజ్ పక్ష మహారాష్ట్రకు సంబంధించినటువంటి పార్టీ 1 సీటు కేటాయించింది. యునైటెడ్ పీపుల్ పార్టీ లిబరల్ అస్సాంకి సంబంధించి 1 సీటు కేటాయించింది. సో ఓవరాల్గా చూస్తే మిత్రపక్షాలకి సంబంధించినటువంటి సీట్ల సంఖ్య 97 మాత్రమే. 446 చోట్ల భారతీయ జనతా పార్టీ 46 చోట్ల భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది, 446 చోట్ల. అలానే ఇక్కడ చూస్తే కనుక 97 చోట్ల మిత్రపక్షాలు పోటీ చేస్తున్నాయి. మొత్తం కలిపి 543 సీట్లు ఇప్పుడు బరిలో ఉన్నటువంటి పార్టీలు. ఇది ఓవరాల్గా భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసుకున్నటువంటి మిత్రపక్షాల ద్వారా సీట్ అడ్జస్ట్మెంట్ ద్వారా చేసుకున్నటువంటి ఒడంబడిక. అయితే రాష్ట్రాల వారీగా చూసినప్పుడు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాల వారీగా చూసినప్పుడు ఉత్తరాదిలో మినహా దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి అంతగా పట్టు లేదు. మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో 129 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ సాధించబోయేటువంటి మిత్రపక్షాల ద్వారా సాధించబోయేటువంటి సీట్లపైనే ఆశ పెట్టుకుంది. మరొక వైపు ఉత్తరాదిన గత ఎన్నికల్లోనే గుజరాత్లో క్లీన్ స్వీప్, అలానే మధ్యప్రదేశ్లో దాదాపుగా క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి, 1 సీటు మినహా. రాజస్థాన్లో క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి, ఢిల్లీలో ఉన్నటువంటి 7 సీట్లు దక్కించుకున్నటువంటి పరిస్థితి, అలానే ఉత్తరప్రదేశ్లో మొత్తం 80 సీట్లు 63-64 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు మారినటువంటి ఈక్వేషన్స్లో భారతీయ జనతా పార్టీకి ఉత్తరాదిలో అంత పట్టు దక్కుతుందా లేదా అనేటువంటి సందేహాలు ఉన్నాయి. మరొక వైపు మొదటి 2 దశల ఓటింగ్కి సంబంధించి ఓటింగ్ పర్సంటేజ్ పడిపోవడం కూడా భారతీయ జనతా పార్టీకి కొంత ప్రతికూలమైన అంశంగా మారబోతుందనేటువంటి విశ్లేషణలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 3వ దశ ఓటింగ్ జరగబోయేది 7వ తేదీన, మే 7వ తేదీన 3వ దశ ఓటింగ్ జరగబోతోంది. ఈ ఓటింగ్ పైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. అందులో కూడా గుజరాత్, మహారాష్ట్ర,
అలానే కర్ణాటక, అటు రాజస్థాన్లో ఉన్నటువంటి కొన్ని సీట్లు, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని సీట్లలో ఓటింగ్ జరుగుతుంది కాబట్టి వీటిపైన గంపెడాసులు పెట్టుకుంది భారతీయ జనతా పార్టీ. థర్డ్ ఫేజ్లో జరగబోయేటువంటి ఓటింగ్ పర్సంటేజ్ అలానే ఓటర్ మైండ్ సెట్ను బట్టి భారతీయ జనతా పార్టీ పెట్టుకున్నటువంటి 370 సీట్ల లక్ష్యానికి చేరువ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మూడవ దశ ఓటింగ్ గనక పేలవమైన ఓటింగ్ నమోదైనప్పటికీ, అంటే పర్సంటేజ్ విషయంలో తక్కువ ఓట్లు నమోదైతే గనక రాబోయేటువంటి 4-5 దశల్లో ఎక్కువ శాతం దక్షిణాది రాష్ట్రాల ప్రభావం ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఇప్పటికే దక్షిణాదిలో తమిళనాడు, కేరళలో పూర్తిగా ఓటింగ్ కంప్లీట్ అయిపోయింది. అలానే కర్ణాటకలో సగం భాగం ఓటింగ్ కంప్లీట్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో 4-5 ఫేజుల్లో కొద్ది భాగం మాత్రమే, అంటే తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ మిగులుతుంది, ఉత్తరాదిలో కొద్ది భాగం మిగిలేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 4-5 ఫేజుల్లో మొత్తంగా జరిగేటువంటి ఓటింగ్ శాతం కూడా చూస్తే, ఓటింగ్ జరిగేటువంటి నియోజకవర్గాల సంఖ్య చూస్తే కూడా 60-70 నియోజకవర్గాలకు మించి లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆశలన్నీ కూడా మూడవ దశ ఓటింగ్ పైన ఎక్కువగా పెట్టుకున్నాయి. ఇక్కడ అనూహ్యమైనటువంటి ఓటింగ్ పర్సంటేజ్ కనుక నమోదైతే బీజేపీ ఆశించినటువంటి లక్ష్యానికి చేరువైనట్టుగా భావిస్తున్నారు. ఒకవేళ అక్కడ ఫలితాలు కనుక ఆశించిన స్థాయిలో లేకపోతే కనుక దీని ప్రభావం ఓవరాల్ రిజల్ట్ మీద పడేటువంటి అవకాశం ఉంది. బీజేపీ స్థానాలు తగ్గి సంకీర్ణం దిశగా కనుక రిజల్ట్ వచ్చే పరిస్థితులు ఉంటే కనుక దేశవ్యాప్తంగా మరొకసారి సంకీర్ణ యుగం ప్రారంభమైనట్టుగా కూడా చూడాల్సి ఉంటుంది. సో ఈ అంచనాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక భారతీయ జనతా పార్టీ ఇప్పుడు 7వ తేదీన జరగబోయేటువంటి పోలింగ్ పైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. అలానే కూటమిలోని మిత్రపక్షాలకు సంబంధించి అతిపెద్ద పార్టీలుగా ఉన్నటువంటి వాటిని తన హక్కును చేర్చుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ ఈక్వేషన్స్ అన్ని ఎంతవరకు ఫలిస్తాయి, ఓటర్ దేవుడు ఎంతవరకు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తారనేటువంటి ఆశలన్నీ మూడో ఫేజ్ ఓటింగ్తోనే తేలిపోతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.